ఎంవిఎన్ కశ్యప్ ఒక అమేజింగ్ లైఫ్ కోచ్. ఎందుకంటే జీవితంలో అయినా బిజినెస్లో అయినా సమస్యలు, కష్టాలు, నష్టాలు వస్తుంటాయి. అటువంటి టఫ్ టైమ్స్ని ఎదుర్కోవాలంటే మన మైండ్ టఫ్గాను అన్షేకబుల్గా ఉండాలి. ఎంవిఎన్ కశ్యప్ కండక్ట్ చేసే వర్క్షాప్స్ బీ అన్షేకబుల్ కానివ్వండి, లేదా ఎమోషనల్ మాస్టరీ కానివ్వండి, ఇటువంటి ప్రోగ్రామ్స్ మనల్ని మానసికంగా దృఢంగా చేసి తద్వారా మన ఎదుగుదలకు దోహదపడుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి ప్రోగ్రామ్స్ మీరు మరిన్ని చేయాలని కోరుకుంటూ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ కశ్యప్. గుడ్ లక్. హలో ఎవ్రీవన్, మై నేమ్ ఈజ్ ఎంవిఎన్ కశ్యప్. ఐఎమ్ లైఫ్ కోచ్. ఎలా ఉన్నారు? అన్షేకబుల్గా ఉన్నారా? పరిచయాల తర్వాత స్క్రీన్ మీద మీకు ఫోటో కనపడుతుంది. ఒకసారి ఆ ఫోటోని చూడండి. ఈ ఫోటో చూస్తే మీకు ఏమనిపిస్తుంది? మీరు గమనిస్తే బయట సూటు బూటు వేసుకొని ఒక వ్యక్తి నించొని ఉన్నారు కదా. నా ఇంకొంచెం డీప్గా చూస్తే అదే వ్యక్తి లోపల చాలా భయంతో లేదా వర్రీతో ఇలా కూర్చొని ఏదో డీప్గా ఆలోచిస్తున్నట్టుగా ఉంది కదా. సేమ్ వ్యక్తి అండి. బయట చూడటానికేమో సూటు బూటు చాలా కాన్ఫిడెన్స్తో ఉన్నారు, కానీ లోపల మాత్రం ఆ కాన్ఫిడెన్స్ లేదు. గమనించారా? ఫోటో గమనించారా? ఈ ఫోటో చూడంగానే మీకు మీ మైండ్లో ఏ థాట్ ట్రిగర్ అవుతుంది, మీకేమనిపిస్తుంది? అది మీరు తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, టైప్ చేయండి. ఒక లైన్లో చెప్పాలి అంటే, బయట చూడటానికి చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు, కానీ లోపల భయపడుతున్నారు. బయట చూడటానికి చాలా ఆనందంగా ఉన్నట్టుంది, కానీ లోపల మాత్రం ఏదో కోల్పోయిన ఫీలింగ్ అండి. ఆ గ్యాప్, ఆ వాయిడ్ అంటారు కదా ఇంగ్లీష్లో, ఏదో మిస్ అయ్యిందే అన్న ఫీలింగ్. లేకపోతే బయట చూడటానికి చాలా బ్రహ్మాండంగా, చాలా ధైర్యంగా నేనేమైనా చెయ్యగలను అని చూపిస్తున్నారు, కానీ లోపల మాత్రం తన మీద తనే డౌట్ పడుతున్నారు కదా. ఇలాంటివి కొన్ని వందల ఆలోచనలు ట్రిగర్ అయితే ఈ ఫోటోని చూస్తే. ఈ ఫోటో నేను ఎందుకు చూపిస్తున్నానంటే, మనందరం, నేనైనా మీరైనా, ప్రతి ఒక్కళ్ళం నా దృష్టిలో ఈ ఫేజ్లో, ఈ ఫోటోలో చూపించబడిన ఫేజ్లో లేదా ఈ స్టేట్ ఆఫ్ మైండ్లో అట్లీస్ట్ లైఫ్లో ఒక్కసారైనా మనం ఈ ఫేజ్లోకి వెళ్ళొచ్చుంటాం. ఎస్ ఆర్ నో కదా. అయితే ఛాలెంజ్ ఏంటంటే, మనం పడిపోయినప్పుడు, మనం ఇమోషనల్గా వీక్గా అయినప్పుడు ఆర్ షేక్ అయినప్పుడు, మనకి దెబ్బ తగిలినప్పుడు ఎందుకు తగిలిందో మనం అనలైజ్ చేసుకుంటాం, కానీ దాని నుంచి బయటపడ్డప్పుడు, బయటికి వచ్చినప్పుడు, మీరు ఈ ఫేజ్లోకి వెళ్ళొచ్చుంటారు. మేబీ కొంతమంది ఇంకా ఈ ఫేజ్లోనే ఉన్నారేమో, కానీ చాలామంది బయటపడ్డ సందర్భాలు కూడా ఉంటాయి, కానీ ఎలా బయటపడ్డామో తెలీదు. అది తెలుసుకుంటే లాభం ఏంటి? లాభం ఏంటంటే, ఎప్పుడు పడ్డా సరే మళ్ళీ లేచి నిలబడచ్చు. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తానండి. ఇప్పుడు అనుకున్నవి అనుకున్నట్టు జరిగితే, మీ ప్లాన్స్ ప్రకారమే మీ జీవితం నడుస్తుంటే, మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో అదే జరుగుతుంది, ఏదైతే చేయాలనుకున్నారో అదే జరుగుతుంది. అన్నీ మీకు అనుకూలంగా ఉన్నాయి. అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు ఈ బయట సూటు బూటు వేసుకొని కాన్ఫిడెంట్ లాగా కనిపిస్తున్న వ్యక్తి హ్యాండిల్ చేయగలుగుతాడా? చేయలేడా? ఈజీగా చేయగలడు. కానీ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, అనుకున్నది అనుకున్నట్టుగా జరగనప్పుడు, మన ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వనప్పుడు, ఈ లోపలున్న వ్యక్తి స్ట్రాంగ్గా లేకపోతే ఇతను హ్యాండిల్ చెయ్యగలడా అనేది నా ఫస్ట్ క్వశ్చన్ అండి. పర్సనాలిటీ డెవలప్మెంట్ ఈ పదం గత 20 సంవత్సరాలుగా బాగా లైమ్లైట్లోకి వచ్చింది. పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే బయట సూటు బూటు వేసుకొని డెవలప్ చేసుకోవటం అది కాదండి. పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఏంటంటే, లోపలున్న ఇన్నర్ పర్సన్ చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో, మనోధైర్యంతో, ఎంత కష్టం వచ్చినా సరే, ఎంత ఛాలెంజెస్ లైఫ్లో వచ్చినా సరే, ఎంత ప్రాబ్లమ్స్, సమస్యలు వచ్చినా సరే, అవి ఎలా సాల్వ్ చేయాలో తెలియకపోవచ్చు, కానీ నేను ఇది సాల్వ్ చెయ్యగలను అని ధైర్యంగా, నేను దీన్ని ఎదుర్కొంటాను,
నేను పారిపోను వెన్ను చూపి అని ధైర్యంగా నిలబడగలిగితే వాళ్ళ పర్సనాలిటీ డెవలప్ అయినట్టు గుర్తు. ఇదంతా చెప్పటానికి కారణం ఏంటంటే మనలో ఎంతమంది ఇన్నర్ పర్సనాలిటీ డెవలప్ అయ్యింది ఒకసారి ఆలోచించండి. ఈ ప్రశ్న నేను అడగటానికి ఇంకొక కారణం ఏంటంటే, ఈ ఇమేజ్ మీరు చూసినప్పుడు లోపలొకటి బయటొకటి, అంటే ఉన్నది లేనట్టుగా ఫేక్ పర్సనాలిటీగా పోర్ట్రే చేస్తున్నారు ఆ వ్యక్తి. అంటే ఆ వ్యక్తికి ధైర్యం లేదు, కానీ ధైర్యం ఉన్నట్టుగా చూపిస్తున్నారు కదా. ఆ వ్యక్తి హ్యాపీగా లేడు, కానీ హ్యాపీగా ఉన్నట్టు చూపిస్తున్నారు. ఆ వ్యక్తి స్ట్రాంగ్గా లేడు, వీక్గా ఉన్నాడు ఇమోషనల్గా, కానీ స్ట్రాంగ్గా ఉన్నట్టు చూపించటం జరుగుతుంది. నా ప్రశ్న ఏంటంటే అండి, మీరు గనక వీక్గా ఉంటే, మానసికంగా వీక్గా ఉంటే, నేను వీక్గా ఉన్నాను, ఎస్ నేను స్ట్రాంగ్ కాదు అని ఎందుకు అంగీకరించరండి? నాకు తెలియగలుగుతా. అంగీకరిస్తే వచ్చిన నష్టం ఏంటంటే, నాకు ధైర్యం లేదు, నాకు కాన్ఫిడెన్స్ లేదు, అవును లేదు, నేను పిరికివాణ్ణి అయితే ఏంటి ఇప్పుడు అని ఎందుకు అంగీకరించాం? ఎన్ని రోజులు ఇలా ఒక ఫేక్ ఐడెంటిటీని క్రియేట్ చేసుకొని బతుకుతాం? ఏదో ఒకసారి ఆలోచించండి. ఒక పిల్లి పులిలాగా వేషం వేసుకుంటే జీవితం గడుస్తుందా? ఒక సందర్భం గడవచ్చేమో, కానీ జీవితాంతం గడుస్తుందండి? ఒకవేళ గడిస్తే ప్రతిరోజు దినదిన గండం నూరేళ్ళ ఆయుష్లాగా ఎప్పుడు పట్టుబడుతుందో తెలియదు, ఎప్పుడు నిజం తెలుస్తుందో తెలియదు. అది సింహంలాగా నటించటం చాలా కష్టం అండి. నేనేమన్నా అంటే, మరి కశ్యప్ నేను వీక్ అని చెబితే నలుగురు ఆ వీక్నెస్ యొక్క అడ్వాంటేజ్ తీసుకోరా, నాకు ధైర్యం లేదు అని చెబితే నలుగురు దాని యొక్క అడ్వాంటేజ్ తీసుకోరా. నా క్వశ్చన్ ఏంటంటే, మన వీక్నెస్ని మనం యాక్సెప్ట్ చేయటం, అంగీకరించటం అంటే దాని అర్థం మనం మారకుండా అంతే ఉండటం కాదు. కొత్త సంవత్సరం వస్తుందండి. కొత్త సంవత్సరంలో ఏమన్నా మార్చుకోవాలి అంటే ఆ ఫస్ట్ మార్పు లోపల పర్సనాలిటీని మార్చుకోగలగాలి. నేను బయట సూటు బూటు వేసుకొని తిరగద్దని నేను చెప్పట్లేదండి. బయట నేను లుక్స్ మంచిగా ఉండకూడదు అని నేను చెప్పట్లేదు. ఎస్ ఉండాలి, నేను కాదనట్లా. కానీ పిల్లి సింహంలా కనపడాలి అంటే బెస్ట్ ఆప్షన్ ఏంటంటే సింహంలా మారటమే. సింహంలా మారకుండా ముసుగేసుకొని సింహంలా ప్రవర్తించి నలుగురిని మెప్పించటానికి గనక ప్రయత్నిస్తే అన్నీ కలిసి వచ్చినప్పుడు బాగానే ఉంటుంది, కానీ కష్టం వచ్చినప్పుడు అది తేడా తెలుస్తుందండి. ఆ లోపల పర్సనాలిటీ లేచి నించోవాలి. 2025 ఈ న్యూ ఇయర్, ఈ కొత్త సంవత్సరంలో మీరనుకున్నది సాధించాలి అంటే ఈ 2025 మీకు సంబంధించిన సంవత్సరం కావాలి అనుకుంటే ఫస్ట్ రెజల్యూషన్ ఏం కావాలయా అంటే మన లోపలున్న పర్సనాలిటీని స్ట్రెంగ్త్ తీసుకునే రెజల్యూషన్ తీసుకోండి. ఎస్ వీక్ ఉంటే తప్పు లేదు, స్ట్రాంగ్గా అవ్వకపోతే తప్పు, పిరికితనంతో ఉంటే భయపడుతూ ఉంటే తప్పు లేదు, కానీ కాన్ఫిడెన్స్ తెచ్చుకోకపోతే తప్పు, ధైర్యాన్ని ఎలా పెంపొందించుకోవాలో నేర్చుకోకపోతే తప్పు. మై డియర్ ఫ్రెండ్స్, బాగా గుర్తుపెట్టుకోండి, ఒక విన్నర్కి ఒక లూజర్కి తేడా ఎక్కడ వస్తుందంటే, ఒక లూజర్ తన పరిస్థితుల మీద డిపెండ్ అవుతాడండి. అరే నువ్వు ఎందుకు అభివృద్ధి చెందట్లేదు, ఎందుకు ఎదగట్లేదు అంటే వాళ్ళ నోట్లో నుంచి వచ్చే సమాధానం ఏంటంటే పరిస్థితులు కలిసి రాలేదు, పరిస్థితులు సపోర్ట్ చేయలేదు. సో లూజర్స్ పరిస్థితుల మీద, గ్రహస్థితుల మీద డిపెండ్ అవుతారు. కానీ విన్నర్స్, ఛాంపియన్స్, అన్షేకబుల్ మైండ్స్ పరిస్థితుల మీద, గ్రహస్థితుల మీద డిపెండ్ అవ్వరండి, వాళ్ళ సొంత మనస్థితి మీద డిపెండ్ అవుతారు. మై డియర్ ఫ్రెండ్స్, మన మనస్థితి, మీ మనస్థితి ఎలా ఉంది? అది గనక వీక్గా ఉంటే, అది గనక పిరికితనంతో ఉంటే ఫస్ట్ స్టెప్ ఏంటంటే దాన్ని అంగీకరించండి. నలుగురికి చూపించటానికి ఫేక్గా ఉండాల్సిన అవసరం లేదు. మన మీద మనం అతిగా జాలి చూపించటం మానేయండి. 2025 మీరు అనుకున్నట్టు జరగాలి అంటే మీ వీక్నెస్ని యాక్సెప్ట్ చేసి, ఎక్కడితో ఫుల్ స్టాప్ పెట్టమని నేను చెప్పట్లేదండి, దాన్ని అధిగమించాలంటే ఏం చెయ్యాలో ఒకసారి ఆలోచించండి. ప్రతి ఒక్కళ్ళు
ఇది ఒక కోచ్ దగ్గరికి పోయో ఒక సైకాలజిస్ట్ దగ్గరికి పోయో నేర్చుకోకర్లేదండి. ఇప్పుడు బొచ్చెడు సెల్ఫ్ హెల్ప్ బుక్స్ ఉన్నాయి, ఇంటర్నెట్లో దొరకంది లేదు. ఆ పేరు చూడండి ఎంత బాగుందో, సెల్ఫ్ హెల్ప్. అంటే మనకు మనం హెల్ప్ చేసుకోవటం. ఏ రకంగా హెల్ప్ చేసుకోవాలి? మనల్ని మనం లోపల నుంచి అభివృద్ధి చెందటంలో హెల్ప్ చేసుకోవాలి, మన మైండ్స్ని స్ట్రాంగ్గా చేసుకోవటంలో హెల్ప్ చేసుకోవాలి. మై డియర్ ఫ్రెండ్స్, ఈ మార్పు గనక మీలో మీరు తెచ్చుకోగలిగితే నమ్మండి, 2025లో మీరు అనుకున్న దానికంటే అట్లీస్ట్ 3 రెట్లు ఎక్కువ సంపాదిస్తారు, ఎక్కువ అభివృద్ధి చెందుతారు, ఎక్కువ ఎదగగలుగుతారు. మై డియర్ ఫ్రెండ్స్, డెవలప్ యువర్ ఇన్నర్ పర్సనాలిటీ.